ఫ్రెండ్స్. మీరు బాగుండ్రా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో. తర్వాత నేను పుదీనా రైస్ సింపుల్‌గా చేస్తా ఉన్నాను. ఈ కారము, పసుపు ఏమి ఎయను ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్ చేసుకుందామనేసి నేను పుదీనా, పచ్చిమిరపకాయలు అది మిక్సీ పట్టినాను. గ్రైండ్ చేసుకున్నా మెత్తగా. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో ఆయిల్ ఏసుకున్నాను. ఈ లవంగాల, పట్ట, మళ్ళా బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు అయన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను గార్లిక్ పేస్ట్ ఉంది గదా! గార్లిక్ పేస్ట్ కొంచెం ఏసుకున్నాను. కొంచెం ఏసుకొని అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఇంట్లో ఏముందో క్యారెట్టు, బీన్స్ 2 తీసుకున్న తొక్కంతా ఎత్తి కట్ చేసి క్లీన్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో ఏసుకున్నాను. ఒకే ఒక టమాటో ఏసుకున్నాను ఫ్రెండ్స్. బాగా టేస్టీగా సింపుల్‌గా బాగుంటది. ఇలా చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటదో. సింపుల్‌గా ప్రాసెస్సే ఇది. ఒక 10 నిమిషాలయితే చాలు. ఈ పుదీనా పేస్ట్ ఉంది గదా! పుదీనా పేస్ట్ వచ్చి కుక్కర్‌లోనే ఏసుకున్నాను. ఏసుకొని బాగా ఫ్రై చేసినాను ఫ్రెండ్స్. ఇట్లా సాల్ట్ ఉంది గదా! సాల్ట్ తగినంతగా ఏసుకున్నాను. చూడండి 1:30 గ్లాసు బియ్యంకి నేనొచ్చి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఈ బియ్యం బాగా బాయిల్ చేసుకోవాలి ఆ వాటరు. తర్వాత బియ్యం ఉంది గదా! బియ్యం బాగా వాష్ చేసుకొనేసి ఆ బియ్యము ఏసుకున్నాను కుక్కర్‌లోనే. కుక్కర్‌లో ఏసుకుంటే ఈజీగా ఉంటది. అదే మనం డేక్షాలో పెట్టుకున్నామనుకో చానా లేట్ అవుతది. చూడండి కుక్కర్‌లో 3 విజిల్‌కే ఉడకద్ది. చూడండి ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈజీగా అయింది. దీనికి పప్పు చారన్నా లేకపోతే పెరుగు చట్నీ అన్నా బాగుంటది కాంబినేషన్.